నమస్తే, వెల్కమ్ టు 108 టీవీ. నేను మీ గ్రేసి. సాధారణంగానే ఈ నెపోటిజం అనేది నార్మల్ గానే ప్రతి ఇండస్ట్రీలోనూ ఉంటుంది. అందులోనూ ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ ఉంటది. నెపోటిజం అంటే ఏం లేదు, వారసత్వాన్ని కొనసాగిస్తూ తమ కుటుంబాన్ని, వంశాన్ని నెక్స్ట్ జనరేషన్స్ లో కూడా రుద్దడమే ఈ నెపోటిజం. బాలయ్య బాబు గారు తన కొడుకుని వెండితెరపైకి పంపే ప్రయత్నం ఎప్పటి నుంచో చేస్తున్నాడు. కానీ మోక్షజ్ఞకు సినిమాలపై కంటే వేరే వాటిపై ఇంట్రెస్ట్ ఉండటంతో బాలయ్య తనకు తానే సర్ది చెప్పుకుని కాంప్రమైజ్ అయ్యాడని ఇండస్ట్రీలో టాక్. కానీ బాలయ్య కోరిక నెరవేరే రోజు వచ్చింది. నందమూరి వంశం నుండి మరో బుల్లి సింహం తెరపైకి అడుగు పెట్టనుంది. సో ప్రస్తుతం హీరోల కొడుకులందరూ హీరోలవుతూ వస్తున్నారు. మరి అదే దారిలో నందమూరి రక్తం రాబోతున్నాడు. నందమూరి నట సింహం బాలకృష్ణ కొడుకు నందమూరి మోక్షజ్ఞ వెండితెర వెలుగులోకి రాబోతున్నాడు. సినిమాలో రాణించాలన్నా, ప్రేక్షకులని మెప్పించాలన్నా, తన తండ్రి పేరు నిలబెట్టాలన్నా తాను చాలా కష్టపడాలని, సినిమాల్లో నెంబర్ 1 అనిపించుకోవాలంటే నేర్చుకోవాల్సింది చాలా ఉందని భావించాడు మోక్షజ్ఞ. సో అందుకే ఆ స్థాయి చేరుకోవడానికి తనకు ఏం కావాలో అవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాడు ఈ కుర్ర హీరో. సాధారణంగా హీరోస్ ఏంటంటే వాళ్ళ సొంత బ్యానర్ మీదే ఆరంగేట్రం చేస్తే కొంచెం కంఫర్ట్ గా ఉంటుంది. ఎందుకంటే ఇన్ కేస్ హిట్ అయినా ఫ్లాప్ అయినా వేరే ఎవరు కూడా నష్టపోకుండా ఉంటారనుకుంటారు. బట్ ఈ విషయానికి వస్తే రామ్ చరణ్ లానే మోక్షజ్ఞ కూడా ఈసారి సొంత బ్యానర్ లో కాకుండా, అంటే రామ్ చరణ్ ఎలా అయితే వేరే బ్యానర్ పై లాంచ్ అయ్యారో అలాగే మోక్షజ్ఞ కూడా వేరే బ్యానర్ పై లాంచ్ చేసే ఆలోచనలో ఉన్నారట. ఎలక్షన్ మూమెంట్ లో ఉన్న నారా బ్రాహ్మణి గారు ప్రెసెంట్ ఎలక్షన్స్ అయిపోవడంతో బిజినెస్ వర్క్స్ చూసుకుంటున్నారు. సో ఇప్పటికే బాలయ్య బాబు గారు చేస్తున్న అన్స్టాపబుల్ షోని, బోయపాటి మూవీస్ ని కూడా ఆవిడే మేనేజ్ చేస్తున్నారనమాట. అందువల్ల వీళ్ళ ప్రొడక్షన్ లో ప్రైవేట్ గా వేరే ప్రొడక్షన్ ని స్టార్ట్ చేసి మోక్షజ్ఞని హీరోగా లాంచ్ చేసే ఆలోచనలో ఉన్నారు నారా వారి కుటుంబం. కానీ కథ ఏంటి, డైరెక్టర్ ఎవరు అనే విషయం లాక్ అయితే కాలేదు. సో మొత్తానికి మోక్షజ్ఞని 2025 కి ఎలాగైనా కంప్లీట్ గా హీరోగా లాంచ్ చేసి ఎంట్రీ అయితే ఇచ్చేద్దాం అనుకుంటున్నారు నందమూరి వంశం అంతా. ఇప్పటికీ ఏంటంటే వైవిఎస్ చౌదరి లాంచ్ చేస్తున్నటువంటి నందమూరి వంశంలో మరో హీరో సిద్ధంగా ఉన్నాడు రిలీజ్ కి. సో ఈ విధంగా ప్రతి హీరోకి సంబంధించిన వాళ్ళ కొడుకులు, వాళ్ళ మనవళ్ళు మళ్ళీ హీరోలుగా ఆరంగేట్రం చేస్తున్నారు. ఇది ఇలానే కొనసాగుతుందా? ఎందుకంటే ఈ మధ్య అంటే ఒక 4 to 5 years గా కొత్త హీరోలందరూ ఇండస్ట్రీకి వస్తున్నారు, మంచి హిట్లు అయితే అందుకుంటున్నారు. నాట్ ఓన్లీ హీరోస్, కొత్త డైరెక్టర్స్ కూడా మంచి సినిమాలు అందిస్తున్నారు ఈ మధ్య. అది మనం చూస్తూనే ఉన్నాం. సో ఇంకా నెపోటిజం అనేది జరుగుతూనే ఉంది. అంటే టాలెంట్ లేకుండా ఏం లేదు, టాలెంట్ ఉంటే ఖచ్చితంగా నిలబడుకుని ఉంటారు, లేదంటే పోతూ ఉంటారు. అది మనకి కామన్ గా తెలిసిన విషయమే. మన తెలుగు వాళ్ళు ఎక్కువ టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తారు కాబట్టి. సో మోక్షజ్ఞని మనం ఇప్పటి వరకు ఎక్కడ ఏ సినిమాలో కూడా చూడలేదు చిన్నప్పటి నుంచి. అంటే ఎగ్జాంపుల్ గా మహేష్ బాబు గారి కొడుకు గౌతమ్ ని మనం నెంబర్ 1 నేనొక్కడినిలో చూశారు. రవితేజ గారి కొడుకుని రాజాది గ్రేట్ లో కూడా చూసాం. బట్ మోక్షజ్ఞ విషయానికి వస్తే ఏ ఒక్క సినిమాలో కూడా నటించలేదు. ఇన్ కేస్ నటిస్తే ఎలా ఉంటుంది అనే చూడాలనే ఎగ్జైట్మెంట్ అయితే అందరిలోనూ ఉంది. నందమూరి వంశం పరంగా అయితే ప్రతి ఒక్కరు మహానటులు. ఏదో ఒకరిద్దరికి లక్ వర్కౌట్ అవ్వలేదు కానీ మరి మోక్షజ్ఞ యాక్టింగ్ ఎలా ఉండబోతోంది అనే ఆలోచన అందరిలో ఉంది. సో మొత్తానికి 2025 లో మోక్షజ్ఞనైతే హీరోగా లాంచ్ చేసేస్తారు నందమూరి ఫ్యామిలీ. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి? అండ్ మీకు నందమూరి హీరోల్లో మీ ఫేవరెట్ ఎవరు? కామెంట్ చేసేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు 108 టీవీ.